ఆల్రెడీ మీరు జయం పొంది ఉన్నారు అంటారు. యవనస్తులారా, మీరు శత్రును జయించున్నారు అంటారు. మనం జయించిన వారం. యేసుక్రీస్తు ప్రభును సొంతగా అంగీకరించడమే మన లోకాన్ని జయించిన వారం. లోకంలో ఉన్న ఏది కూడా మనల్ని భయపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అది మనం ఫస్ట్ లోబడుతున్న వారికి, బలవంతుడైన వారికి లోబడుతూ ఉంటున్నాం. మరణాన్ని పాదములకి అనగదొక్కిన వాడికే భయపడుతున్నాం. మనం దేనికి భయపడాలి? అందుకే శత్రువు ఎలాంటి వాడైనా సరే నువ్వు భయపడవద్దు. వాడిని అంచనా వేయద్దు. ఇశ్రాయేలు ప్రజలు 10 మంది అయ్యా వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉందో చూసి రాపోండి అని మోసే పంపిస్తే 10 మంది ఏం చేశారు? వెళ్ళి వాళ్ళ బలాన్ని లెక్క కట్టారు. అమ్మో, వారు ఇంతున్నారు, అంతున్నారు, అంత బలం ఉంది, ఇంత బలం ఉంది, వారికి ఈటలు ఉన్నా, ఇది అది ఓ అని వచ్చి చెప్పేశారు. దానితో ఏమైపోయినారు? ప్రజలు కూడా